అసలు నీకు 20 లక్షల కోట్లు డబ్బులు ఏడున్నాయమ్మా అసలు వేయడానికి? ఇవన్నీ హైపోథెటికల్ థింగ్స్, ఇవి దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ. 130 కోట్ల మంది జనాభా, ఒక్కొక్కటి అకౌంట్లో ₹1 ఎత్తే 130 కోట్లే కదా, 20 లక్షల కోట్లు, ఇది దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ ఇది. అసలు నీకు ఎక్కడున్నాయి డబ్బులు? ఏడున్నాయి? నేను అడుగుతున్నదే చార్టెడ్ అకౌంట్, నేను అడుగుతున్నాను. 20 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు నీ దగ్గర ఉన్నాయా? లేవు. ఉన్నాయనే చెప్తున్నారు వాళ్ళు. లేవమ్మా, ఏడున్నాయి? అసలు అది నిజమైతే వాళ్ళు అన్న వాదన కరెక్టే కదా. 130 కోట్లు వేసేస్తే అందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా సార్. ఎందుకు వేస్తారట? ఏరు 5,40,40 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఆంధ్రులని ఆర్టికల్ 3 అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి నువ్వే తిరుపతిలో చెప్పి ఇవ్వలేదు. నువ్వు ₹1 జనాలు డబ్బులు ఎందుకు ఇస్తావు? ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయడానికి అవసరమైనంత బ్లాక్ మనీ విదేశాల్లో ఉందని చెప్పి నువ్వే చెప్పావు. మరి ఎందుకు చేయలేదా పని? అధికారంలోకి రావడానికి ఇలాంటివన్నీ చాలా చెప్తారు. 303 వచ్చినాయి. ఏంది నువ్వు మాట్లాడేది? ఏందండి మోడీ గారు మరీ అన్యాయం అండి. $65 ఉండింది, $35కు $25 వచ్చిందండి క్రూడ్ ఆయిల్ ధర. పెట్రోల్ రేటు కొంచెం తగ్గించండి. ఏంటి తగ్గించేది? 303. ఏంటి తగ్గించేది? గట్టిగా మాట్లాడేమంటే దేశద్రోహి కింద కేసు పెడతాను కదా, దేశద్రోహి అని కేసు పెడతా. ఏంది మాట్లాడేది? ఎంత అన్యాయం చేశారు తెలుసుమా? యాక్చువల్గా కనుక అయినట్టయితే క్రూడ్ ఆయిల్ రేటు ఇంత చేటు తగ్గినప్పుడు మనకు హైదరాబాద్లో పెట్రోల్ ₹35 కంటే పెట్టడానికి అవసరం లేదమ్మా. మరి ఇప్పుడు ₹75 అంటే మిగిలిన ₹40 అన్యాయంగా దొబ్బేసినట్టుగా మన దగ్గర. అందులో ఇంకా విచిత్రం ఏంటో తెలిసినా, ఈ మధ్య ఈ రేట్ అంతా బాగా తగ్గింది కదా, ₹13 పెంచారమ్మా. ఆ ₹13 ₹2 సెంట్రల్ ఎక్సైజ్ కింద పెంచారు, ₹11 సెస్ కింద పెంచుకున్నారమ్మా. ₹2 సెంట్రల్ ఎక్సైజ్లోనేమో మనకి 42%, 41% షేర్ వస్తుంది. అంటే ఆ ₹2 షేరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి, దీనికి అదే డివల్యూషన్ అంటారు కదా. ఆ ₹2 మీద 41% ఎంత వస్తుందమ్మా? 80 పైసలు. 80 పైసలు మనకు వస్తుంది. ₹1 మోడీ గారు ఉంచుకుంటారు. కానీ ఆయన తిరిగి ఏం చేశాడంటే ₹13 స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఏమోనని ₹2 మాత్రమే ట్యాక్స్ చెప్పి మిగిలిన ₹11 సెస్ అన్నాడు ఆయన. సెస్ అంటే స్టేట్ గవర్నమెంట్కి షేర్ ఇచ్చే పని లేదు. మరి డబ్బులు పెట్టుకున్నావుగా, అదే 20 లక్షల కోట్లు. పోనీ ఆ 20 లక్షల కోట్లలోనైనా సరే ఈ 8 కోట్ల మందికి ఈ వలస కార్మికులకు ఏమైనా ₹1 ఇచ్చామంటే ఇవ్వలేదుగా. ఇప్పుడు కడతారంట మా షెడ్లో, నేషనల్ హైవేస్ పక్కనను రైల్వే ట్రాక్ల పక్కన ఇప్పుడంట షట్టర్లు కడతారట. షట్టర్లు కట్టి ఇటు కనుక ఎవడన్నా పోయేవాడు ఉంటే వాడు తిండి పెడతారట. నువ్వు టెండర్లు కాలిఫర్ చేసేటప్పుడు, నువ్వు షట్టర్లు కట్టేటప్పుడు, జనాలు చెప్పేటప్పుడు వాడు బతుకుతాడో సత్తాడో ఎవరికి తెలుసు? దిక్కుమాలిన ప్రోగ్రాంలు అమ్మ ఇవన్నీ. గోదావరి మీద సర్ ఆర్థర్ కాటన్ గారు డ్యామ్ అనేటువంటి ధవళేశ్వరం డ్యామ్ కట్టినప్పుడు 6 సంవత్సరాల పాటు టెంట్స్లో ఉండి డ్యామ్ కట్టారమ్మా వాళ్ళు, టెంట్స్ వేసుకొని. ఓకే. ఎవరో బ్రిటిషరు మన కష్టాలు చూసి, మన అడుపు తినే పరిస్థితి చూసి, గోదావరిలో నీళ్ళు సముద్రంలోకి పోతున్నాయని పాపం ఆయన కన్నీళ్ళు పెట్టుకొని టెంట్స్ వేసుకొని రాత్రిపూట టెంట్స్లోకి పాములు వస్తాయేమోనని చెప్పి కాపలాలు కాసుకుంటూ డ్యామ్ కట్టిపోయారు వాళ్ళు. మరి ఇప్పుడు మోడీ గారు ఎందుకు చేయరా పని? ఈ 2 నెలల నుంచి ఏం చేసావు నువ్వు? షట్టర్లు పెట్టలేవా? టెంట్లు వేయలేరా? ఎవ్రీ 100 కిలోమీటర్లకు ఒకసారి టెంట్లు వేయలేరా? అసలు వీళ్ళందరూ నడిచిపోవడం ఏంది, నువ్వు టెంట్లు వేయడం ఏంది, భోజనం పెట్టడం ఏందమ్మా? రైళ్ళు అరేంజ్ అయ్యా నువ్వు? ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, మీకు భోజనం పెట్టే బాధ్యత నాదని చెప్పు. డబ్బులు ఉన్నాయిగా. ఒక్క పెట్రోలు డీజిల్లోనే నువ్వు మా మీద వేసిన ట్యాక్స్లోనే 4 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయిగా. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో 2 లక్షల కోట్ల రూపాయలు సేవ్ చేయొచ్చుగా. నీరవ్ మోడీ నన్ను ఇట్లాంటి వాళ్ళందరినీ వీపాలు కొడితే 3 లక్షల కోట్లు వస్తాయిగా. 4 + 3 7, 7 + 2 9, 10 లక్షల కోట్లు నీనే చెప్తున్నా లెక్క. ఇవన్నీ కూడా ఫిజికల్ క్యాష్ అమ్మా. ఇది ఈ 10 లక్షల కోట్ల నుంచి తీసా 8 కోట్ల మందికి పెట్టు. నీకు నాకేం ఇవ్వాల్సిన పని లేదు. చేయలేదు కాబట్టి కేసీఆర్ గారు తిట్టరని చెప్పి తిట్టింది. ఊరికి నేను తిట్లా.